సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకు ప్రభువారు ఈ మాట పలికారు? ఆయన సెలవులో ఈ మాట పలకడానికి గల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో ఉన్నారు. ఈ శరీరంలో ఉన్న యేసు చివరిసారిగా పలికిన మాటలు. ఆ తర్వాత ప్రభువారు సెలవు వేయబడతారు, ఆయన సమాధి చేయబడతారు, తిరిగి లేపబడతారు, పునరుద్ధానం అవుతారు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత కూడా ప్రభు మాట్లాడారు. కానీ ఈ యొక్క 7 మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికినటువంటి మొదటి మాట. అంటే మీకు చెప్తారండి, ఈ యోధా మతం అనేది ఉంది. యోధా మతం అనేది మీకు విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఒక ఇంటికి పునాది ఉంది. పునాది అనేది మనకు కనపడిందా కనపడదా? కనపడుతుందా? కనపడదు. కానీ మన ఇంటికి పునాది ఉండదా? ఉండింది, కానీ పునాది కనపడదు. అలానే యోధా మతం అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రారంభం నుంచి మొట్టమొదటి దగ్గర నుంచి ఉన్నటువంటి మతం ఏంటిదంటే, ప్రారంభం నుంచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి మతం ఏంటిది అంటే యోధా మతం. ఈ యోధా మతం అనేది ఒక భవనానికి పునాది అయితే, ఆ భవనానికి పునాది అయితే ఆ భవనం ఏంటంటే యేసుక్రీస్తు మార్గం. అదే మీరు అంటే యోధా మతం అనే పునాదుల మీద నుంచే వచ్చింది క్రైస్తవ మార్గం. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు గురిగా పెట్టుకున్నారంటే, యోధా మతంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళు పాటించట్లేదు. వాటి దేవుడు వాక్యంగా చెప్పింది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఒకటి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే ఆ యొక్క లోపాలను సరిచేశారు. అందుకని వీళ్ళకి ఇష్టం లేకుండా పోయింది. రెండోది ఏంటంటే, ప్రభువారు ఏం చేశారంటే వీళ్ళ యొక్క వ్యాపార సంబంధమైన వాటి మీద డబ్బు కొట్టారు. అదే మీకు వ్యాపార సంబంధమైన వాటి మీద డబ్బు కొట్టడం అంటే, ఇప్పుడు బయట పౌరాలు కానీ, గొవ్వలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ధరకి వాళ్ళు కొనుక్కొచ్చుకొని దేవుడు బలిచ్చేవాడు. ఈ దేవాలయంలో ఉన్నవాడు ఏం చేశారంటే, వాళ్ళు ఎంత మంచిది తెచ్చినా కూడా ఇది మంచిది కాదని చెప్పారు. ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ ఓవర్లో, వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వ్యాపార సంబంధమైన వాటి మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ధరించి కొనుక్కోవాలి. ఎందుకు ఎక్కువ ధరించి కొనుక్కోవాలంటే, ఇక్కడ ఉన్న వాటిని వీళ్ళు కొనుక్కుంటే కొంత డబ్బులు అనేది ఆ యొక్క ప్రధాన యాజకులకి, అన్నయ్య, కయ్యప్ప వీళ్ళందరికీ కూడా మామూలు అనేది అర్థం అవుతారు. అందుకని ప్రభువారు ఈ విధంగా చేశారు. రెండోది ఏంటంటే, యోధా మతం అనేది అవలంబిస్తున్నప్పుడు వీళ్ళు కొంచెం తక్కువగా అవలంబించి లేదా మామూలుగా అవలంబిస్తే బాగానే ఉంటుంది. వీళ్ళకి ఏమైపోయిందంటే యోధా మతం అనేది ఒక మొత్తులాగా ఎక్కింది. మొత్తెక్కిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పారు, నేను దేవుడి కుమారుడిని, దేవుడు నాకు తండ్రి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అని ఏది చెబుతా ఉంటే వీళ్ళకి అర్థం కాదు. ఎక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ యోధాలో పుట్టి, యోధా దేశం బెత్లెహేములో పుట్టి గలిలయలో నజరేతులు పెరిగినటువంటి ఈ వడ్లవాని కుమారుడైనటువంటి ఈ యేసు దేవుడి కుమారుడా? దేవుడి కుమారుడు అంటే ఎట్లా ఉండాలి? దేవుడి కుమారుడు ఆయన ఏమి చెబితే మేమేంటి
అని వీళ్ళు తక్కువ వాదన చేశారు. ఏది ఏమైనా చివరికి ప్రభువారి మీద అన్యాయమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు మోపి ఆయన్ని సెలవు వేసేదాకా వీళ్ళు నిద్రపోవాలి. బందిపోటు దొంగ పరప్ప మాకు కావాలి అన్నారు. బందిపోటు అయినా దొంగ అయినా వాడే మాకు కావాలి, కానీ నిరపరాధి ఏ న్యాయం చేయనటువంటి యేసు మీద న్యాయం మోపి సెలవుకు అప్పగించారు. కనుక తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎదుగుదలను వీళ్ళు క్షమించాలని ఎందుకన్నాడంటే వీళ్ళు మత్తులో ఉన్నారు, మతం అనేటటువంటి మత్తులో ఉన్నారు. కనుక ఈ మత్తు వీళ్ళని విడిపించబడాలి. వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని ప్రభు తండ్రిని వేడుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలో గ్రాండ్ స్టైన్ గారిని వారి యొక్క 2 కుమారుల్ని పెట్రోల్ పోసి వారిని వ్యాన్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట వారిని సజీవ దహనం చేశారు, కాల్చేశారు. వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? కుష్టి రోగులకి వైద్యం చేశారు, వాళ్ళు బాగు చేశారు. అలాంటి వాళ్ళని చంపేశారు. అప్పుడు తన భార్య అయినటువంటి గ్లాడిస్ అడిగారు, ఏమో ఏం చేద్దాం నీ భర్తను చంపినావు అంటే ఆమె ఏమందంటే నేను క్షమిస్తానా. కనుక ఈ మొదటి మాట క్షమాపణ. అందుకని ప్రభువారు ఏమని చెప్పారు? పరలోక ప్రార్థన ఏమని చెప్పారు? మనుషులు నీ అపరాధములు క్షమించినని నీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించు. మనుషుల అపరాధములు మీరు క్షమింపని కదా పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించు. క్షమాపణ ఇది మొట్టమొదటి సెలవులో పలికినటువంటి యేసుక్రీస్తు పలికిన మాట. ఎలా పలికాడు సెలవులో యేసుప్రభువారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అలాగా గంభీరంగా దేవుని యొక్క మాట యేసు ప్రభు గంభీరంగా మాట్లాడాడు. ఏమంటే అలా మాట్లాడాల. ఒక పక్క రక్తం రాస్తా ఉంది, ఒక పక్క ముళ్ళ కిరీటం, ముళ్ళను గుండ్రంగా కిరీటంలాగా అల్లి దానికి తల మీద పెట్టి దాన్ని కొడితే ముళ్ళు లోపలికి దిగబడిపోయి ఆ ముళ్ళలో రక్తం కాస్తుంది. మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తొమ్ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా ఉంటుందండి? మనకి ఎలా ఉంటుందా? తొమ్ముళ్ళు గుచ్చుకుంటే సొర అంటాడు, కాసేపు నొప్పి తట్టుకొని. కానీ అవి ఆ ముళ్ళు గుచ్చుకుంటే విపరీతమైనటువంటి నొప్పి. అది కాదు తలలో చూసారు, ఒక పక్క రక్తం కారుతా ఉంది, ఒక పక్క రక్తం కారుతా ఉంది, ఒక పక్క తలలో ముళ్ళు దిగబడ్డాయి, చేతులు మేకులు, కాళ్ళలో మేకులు. ఆయన ఏం తీసుకోలేదంటే ఆయన శ్వాస తీసుకోలేడు. ప్రభువారు శ్వాస తీసుకోలేడు. ఆయన బాగా నీరసంగా ఉన్నోడితో మీరు మాట్లాడిన ఎట్లొచ్చింది ఆడ నోట్లోంచి మాట ఎలా చూస్తారు? చెవి దగ్గరికి పిలుస్తారు. చెవి దగ్గరికి పిలిచి చిన్నగా చెప్తుంటే ఏంటి వచ్చి చెప్తుంది అంటారు. అలా మాట్లాడారు. చాలామంది అనుకుంటారు సెలవులో ఈశ్వరు వారు మాట్లాడితే గవ్వ మాట్లాడేసాడు ఏది మాట అనుకుంటారు. అంత ఆషామాషిగా మాట్లాడే మాట కాదు. అప్పుడు ప్రభు వీళ్ళని క్షమించమని అడిగాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మొదటిది ఏంటంటే క్షమాపణ. మొదటి దాంట్లో ఏమంటే ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి. రెండవ మాట యోహాను సువార్త 23:43 ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం చదువు గట్టిగా. చాలు. ఈ మొదటి మాట విన్నటువంటి సెలవుల దొంగ యేసుక్రీస్తు ప్రభుతో పాటు
యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఒక ఇద్దరు నేరస్తుల్ని నేరం చేసినటువంటి వాళ్ళని యేసుక్రీస్తుతో పాటు సెలవు వేశారు. ఈ మొదటి మాట విన్నటువంటి సెలవులు దొంగ అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీ రాజ్యంలో నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. మొదటి దొంగ ఏమన్నాడు? నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించుతా అంటే, ఒకవేళ ప్రభు రక్షిస్తే మరలా ఈ వ్యక్తి ఏం చేస్తాడు? బతిపోటుతాం కదా, మళ్ళీ ఆన్లైన్ బెదిరించి మళ్ళీ యథారాజా తథా ప్రజలాగా మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒక దొంగ ఏం చేశాడంటే, ఈ మాటకి ఇతరులు పశ్చాత్తాపం వచ్చింది. ఒక విషయం అండి జాగ్రత్తగా, పాపుల్లో రెండు రకాలు ఉంటారు. దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు పాపులు. రెండోది, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం మీద పశ్చాత్తాపం కలిగే విధంగా ఉండే పాపులు ఉంటారు. ఏం ఏమనుకున్నాడంటే, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా, ఎందుకు ఈ అవస్థ అన్నాడు. రెండవ వ్యక్తి ఏమన్నాడంటే, మనకి ఇది న్యాయమే, మనం నేరం చేసి శిక్ష అనుభవిస్తాం, కానీ ఇతను ఏ నేరం చేయలేదు, ఈయన అపరాధి కాదు, నిరపరాధి. ఈ నిరపరాధిని వీళ్ళు అన్యాయంగా శిక్షిస్తున్నారు అని అతను ఏమొచ్చింది తెలుసా? పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవేయబడినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మనం ఊహించుకున్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఆ 3 మేకులు కొట్టించుకున్న ఆయన రక్షించుకోలేదు, మమ్మల్ని రక్షించడం అని మనసు కొంతమందికి వచ్చింది. కొంతమందికి ఎవరు వచ్చిందంటే, నా పాపాల కొరకే ప్రభు వారు సెలవు రక్తం కాల్చారనే మనసు వచ్చింది. ఇక్కడ ప్రభు ఇతనికి ఏం చేశాడంటే, వాగ్దానం చేశాడు, ఇతన్ని ఆదరించాడు, ఇతనికి ఏమి ఇచ్చాడంటే అభయం ఇచ్చాడు. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా చెబుతున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు పరదేశంలో ఉంటున్నావు. చాలామంది ఈ వచనాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే, ఆ చివరి నిమిషంలో అంటే పశ్చాత్తాపడ్డారంటే, సెలవులో దొంగ ఉన్నాడు కానీ మరి ఆయన ఎక్కడ బాప్తిసం తీసుకున్నాండి, అయినా ప్రభు అతని పరదేశంలో స్థానం ఇచ్చాడు కానీ అంటారు. నేను గురించి చెప్తానండి. ఇప్పుడు వినడం జాగ్రత్త, దేవుని వాక్యం జాగ్రత్తగా. సెలవులో యేసుక్రీస్తుతో పాటు సెలవేయబడినటువంటి దొంగ ఈ యేసే మెస్సయ్య, ఏనే దేవుని కుమారుడు అని నేను అంగీకరిస్తానా, నన్ను కిందకి తెప్పండి, నేను బాప్తిసం తీసుకొని మళ్ళీ వచ్చి ఈ సెలవు ఎక్కుతా అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఆ టైంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు యోహాను గారు ఒక్కడే ఉన్నారు, మిగతా శిష్యులు ఎవరు లేరు. మరి ఇతన్ని కిందకి దించి మళ్ళీ బాప్తిసం ఇచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ బళ్ళ చీలు ఎక్కించితే అసలు ఎవరైనా నమ్ముతారా? ఎక్కడున్నాడు బండి పోడుగా సమయం వస్తే ఏం చేస్తారు? బండి పోడుతాము ఏం చేస్తాడు? పారిపోతాడు. మరి పారిపోయే మనసుకు ఉన్నోడిని మళ్ళీ బాప్తిసం తీసుకొని వస్తాడని ఎవరు నమ్ముతాడు? పొరపాటున ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి సమయం ఉండి నీళ్ళుండి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉండి తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తే దాన్ని ఏమనుకుంటారు? అందుకని దేవుని వాక్యం ఏమని తెలుసా? కృప విస్తరిస్తున్నదని పాపం మంది నిలిచి ఉండవా? అట్లా రాదు. అరే తీస్తుందా నేను బాప్తిసం, ఎప్పుడు తీస్తున్నాను బాప్తిసం అని నిర్లక్ష్యం చేసి ఒక పక్క నీళ్ళు ఉన్నాయి, వీళ్ళకి మనసు లేదు. పిలుపు నపుంసకుడు ఏమన్నాడు రథం మీద, ఇదిగో నీళ్ళు బాప్తిసం చేయడానికి నాకు ఏమన్నా ఆటంకం ఏమనుందా, అడ్డం ఉందా? నువ్వు యేసు దేవుని కుమారుడు అని నువ్వు నమ్మితే నేను అంటే ఇస్తానంటే ఇద్దరు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. నపుంసకుడు రథం మీద ఈ తిరుపతి దేశానికి వెళ్ళిపోయాడు. పిలుపు కాదు, ఆత్మచేత వెళ్ళిపోయాడు. ఈరోజు బాప్తిసం తీసుకోబట్టి ఎన్ని సాగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవస్థలు ముందుకు రాదు. నేను ఒక ఆమెను బాప్తిసం తీసుకోమని 10 సంవత్సరాలు చెప్పాను.
10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఆమెకి యేసు ప్రభు గురించి ప్రకటించి బాప్తిసం తీసుకోమంటే ఆమె తీసుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఆమె పేరు తెలుసా? చనిపోయింది. మరి అప్పుడు పర్లోకి వెళ్తా, నరకానికి వెళ్తా, ఎక్కడికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తే నరకమే. తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆదరిస్తున్నాడు, మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇదే విగ్రహం కోసం, ఇదే రక్షణ. మూడవ మాట యోహాను సువార్త 19:26 చదవండి. మూడవ మాట గట్టి చదవండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పెట్టినటువంటి మూడవ మాట ఏంటి? చదవండి. చాలు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికినటువంటి మూడో మాట ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం నిర్మాకాండంలో దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలను ఏమన్నా రాయబడి ఉందంటే, 10 ఆజ్ఞలలో నీ తల్లిదండ్రులను సన్మానించుము. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు, ఆజ్ఞలు పాటించారు. తన తల్లిని అనాథగా విడిచిపెట్టక ఆమె యొక్క సంరక్షణ శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించారు. ఇదిగో ఇక నుంచి ఏమే ఇతరుడు నీ కుమారుడు, ఈ రోజు నుంచి ఏమే నీకు తల్లిని ఆమె యొక్క బాధ్యత అతనికి అప్పగించారు. అది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించడం, ఆజ్ఞను నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభువారు. లోకాసు వార్తలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, ఆయన 12వ ఏట యెరూషలేము నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారికి విధేయుడై ఉన్నాడట. తల్లిదండ్రులకు యేసేపుకు మరియకు యేసు ప్రభువారు ఎలా ఉన్నారు? విధేయత. ఈ రోజుల్లో పిల్లలతో అంటే తల్లిదండ్రులు మాట చెప్తే ఏం చేస్తారు? అసలు ఏంటో మాట. కొన్ని మంచినీళ్ళు అమ్మా కొంచెం దాహంగా ఉందంటే ఏమంటారు? ముంచుకోపోవాలి, నీ చేతులు లేవా అంటారంట. ఈ చేతులు ముంచుకోవచ్చు కదా అడుగుతుంది. అప్పుడు మనమేమంటూ ఇప్పుడే ఇది మంచినీళ్ళు ఇవ్వట్లేదు, అసలు రేపు భవిష్యత్తు లేదా, నన్ను చూసిద్దా లేదా అంట. రియల్ అనుభవం. ఇలా ఉంది పరిస్థితి ఈరోజు. కనుక తల్లిదండ్రులు పెళ్ళైనటువంటి వారు సన్మానించాలి. యేసు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు, ఆజ్ఞలు పాటించారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చే కానీ దాన్ని తీసివేయడానికి రాలేదని ప్రభువారు చెప్పారు. కనుక మూడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినది. నాలుగో మాట మత్తయి సువార్త 27:45 చదవండి. మత్తయి సువార్త 27:45 అక్కడ ఏమని రాయబడింది? చదవండి. మీరు స్పీడ్గా ఉండాలి, స్లో ఉంటే కొంచెం ఇబ్బంది. మత్తయి సువార్త 27:45 చాలు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికినటువంటి నాలుగో మాట ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. కీర్తన గ్రంథం 22:1 ప్రవచనం అన్నమాట. కనుక ఒంటరితనం, ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. మానవుడు చేసినటువంటి పాపాన్ని అంతటినీ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు మీద మోపాడు. దేవుడు పాపిని క్షమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ఒంటరితనాన్ని ప్రభువు అనుభవించాడు. కాబట్టి నీవు నేను ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు ప్రభువు నన్ను ఏం చేస్తాడు?
ఆదరిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా ఒంటరిగానే వచ్చు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఎవరు వచ్చినా ఎక్కడి వరకు వస్తారు? ఎక్కడి వరకు వస్తారమ్మా? సమాధి దాకా వస్తారు. సమాధి తర్వాత ఎవరు కూడా అక్కడి నుంచి ఎవరు రారు. ఎవరైనా సమాధి దగ్గర కాసేపు కూర్చొని వెళ్తున్నారనుకోండి, ఏమంటారు? రారా ఇంకేంటి అయిపోయింది కాదు బాగా అంటారు. సమాధి వరకే. అందుకే దేవుడి వాక్యం ఉంది, మరణం వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు, మరణం తర్వాత కూడా తోడుగా ఉంటాడు. కనుక ఇది ఏంటంటే ఒంటరితనంగా ఉన్నటువంటి వారిని ఆదరించేటటువంటి ఆదరణతో కూడినటువంటి మాట ఈ మాట. తర్వాత ఎప్పుడు మధ్యాహ్నం మొదలుకొని ఆ ప్రాంతం అంతా ఏం కలిగింది? చీకటి. మధ్యాహ్నమే చీకటి వచ్చేసింది. అంటే ప్రకృతి కూడా సృష్టికర్త అన్యాయం తీర్పు పొందినప్పుడు ప్రకృతి కూడా దాన్ని ఏం చేసిందంటే చూడలేకపోయింది, తట్టుకోలేకపోయింది. తర్వాత 5వ మాట దేవుని వాక్యం, యోహాను సువార్త 19:28. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? తప్పికొండు చోట. ఏమిటి ఆయన తప్పిక? ప్రభువైన యేసుక్రీస్తు వారి తప్పిక ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి నీళ్ళ ఆయనకి ఏమి ఇచ్చాడంటే చేదు చెరకిచ్చారు. ఆ చెరక అంటే చెరకతో చేదు చెరకిచ్చినప్పుడు ఆ గాయాలు అనే వాటి యొక్క నొప్పిని భరించడానికి, ఉపశమనం కలగడానికి ఆ యొక్క చేదు చెరకిచ్చారు. కానీ దాన్ని ప్రభు అంగీకరించారు. నిజమైనటువంటి తప్పికేంటి? ఆయనకి ఆత్మను తప్పిక. ఆత్మను రక్షించబడాలి, నరకానికి పోవాలి. అందుకనే ప్రభు ఆయన దేవుడు కుమారుడు కాబట్టి చివరి నిమిషంలో కూడా చనిపోతున్నట్టు ఆయన చనిపోతున్నప్పటికీ కూడా ఒక ఆత్మని రక్షించి చనిపోవాలని చెప్పి సెలవులో ఉన్నటువంటి ఆ దొంగకి అభిమించి అతను రక్షించారు. నా దప్పికేంటో తెలుసా? నా దప్పికేంటో తెలుసా? ఇక కొంతసేపులో ప్రాణం పోతుంది అనగా కూడా ఒక వ్యక్తిని రక్షించి మనం చనిపోవాలి. అది మన దప్పిక. ఎందుకంటే నిజమైనటువంటి యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారి దప్పిక అదే ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక మనిషి దేవుడిని అంగీకరించినప్పుడు ఏ విధమైన దప్పిక కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభు ఆ విధమైన దప్పిక కలిగి ఉండాలి. 100% దేవుడు, 100% మానవుడు ప్రభు. కనుక ఆయన దప్పిక అది. మరి నీ దప్పిక, నా దప్పిక ఏంటి? ఈ లోకంలో శరీర సంబంధమైన దప్పిక, లేకపోతే ఆత్మ సంబంధమైన దప్పిక? నా దప్పిక ఏంటనేది మనం ఈ రాత్రి ఈ బైబిల్ ఈ యొక్క స్టడీలో, ఈ యొక్క సంఘ ప్రాంతంలో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అదేంటంటే ప్రజలకి రకరకాల దప్పిక ఉంటాయి. అదేంటంటే ధనం అనే దప్పిక, వస్త్రం అనే దప్పిక, తిండి అనే దప్పిక, పేరు ప్రఖ్యాత, రకరకాల దప్పిక ఉంటాయి. ఈ రాత్రి ఏంటి నీ దప్పిక అనేది నిన్ను పరీక్షించుకోవాలి దేవునికి సన్నిధిలో. తర్వాత సమాప్తమైనది అని ప్రభువారు ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పాడు. తర్వాత 6వ మాట యోహాను సువార్త 19:30 చదవండి. చాలు. సమాప్తమైనది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీద జీవించడానికి రాలా, చనిపోవడానికి వచ్చారు. అందుకే ప్రభు గురించినటువంటి ప్రవచనం ఎక్కడ ఉందంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రవచనం ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? అది నిన్ను తల మీద కొట్టును, బడలి మీద కొట్టును బడిను. అది అంటే కింద పుట్టినట్లు ఏమని రాయబడిందో తెలుసా? ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ప్రాణం పెట్టేటటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వకి మొట్టమొదటిగా సువార్త ప్రకటించాడు.
భవిష్యత్తులో నా కుమారుడు వచ్చి భూమి మీద రక్తం కాలుతాడు అని. కనుక అది ఆయన వచ్చినటువంటి పని సమాప్తమైనది. నీవు నేను మన భూమి మీద ఎందుకు ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించి మనం ఈ లోకాంతరం వచ్చినప్పుడు నిజంగా నేను ఈ భూమి మీదకి ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను పుట్టించాడో, ఏ ఉద్దేశంతో నన్ను పోషిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో నన్ను బ్రతికిస్తున్నాడు, ఆ పని పూర్తయింది అని మనం చెప్పగలుగుతాం చెప్పాలి. అందుకని యోహాను సువార్తలు ఏమని రాయబడి తెలుసా? యోహాను సువార్తలు ఏమని రాయబడి అంటే 17వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం 4వ వచనం. చాలు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణ చేసి భూమి మీద నేను మహిమపరిచాను. పని ఏం చేయాలి? పని ఏం చేయాలమ్మా? పూర్తి చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు అంటున్నారు, పని చేస్తున్నారు, సాయంత్రం అయ్యేసరికి సగం పని ఆఫ్ చేయాలంటారు. అదేంటండి మిగతా పని ఎప్పుడు చేస్తారండి? సగం చేసిన పని కూడా పూర్తి చేయకుండా అప్పుడే తిరుగుతున్నారేంటి అంటారు. పని చేయాలి, పూర్తి చేయాలి, పని సగం ఆపకూడదు. అలాగే పూర్తి మనం ఎందుకు వచ్చామనేది పని పూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని వాక్యం ఏమంటారు తెలుసా? నీ కాలానికి ముందే నువ్వు ఎలా వచ్చావు అంటే, నీ కాలానికి ముందే ఎందుకు వచ్చు, అప్పుడే ఎందుకు వచ్చు, నీకు ఇక్కడ ఏముంది అక్కడికి ఏముంది. పని పూర్తి చేయాలి. నాకు అప్పగించిన పని నేను పూర్తి చేయాలా, నీకు అప్పగించిన పని అంటే నువ్వు తెలుసుకొని దాన్ని పూర్తి చేయాలి. కనుక మన పని మనం సమాప్తం చేయాలి. ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని సంపూర్ణం చేసి ముగించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకేంద్ర ముగించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగేసి పంపుతారు. చివరి మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. చివరి మాట యోహాను లోకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనం. లోకా 23:46 చివరి మాట. చాలు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. నీవు మన్నే కనుక మన్నైపోదు, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. మన మట్టి శరీరం, ఈ మట్టి దేహం మట్టిలో కావాలి. అది తరం. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని దేవుడి దగ్గరికి కాకుండా అది నరకానికి వెళ్ళకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకని నరులారా తిరిగి రండి అని ప్రభువు పిలిచాడు. దేవుడు రండి అని పిలుస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యా మేము రామయ్యా మేము వెళ్ళిపోతాం అని వేరే చోట పోతాం. ఎక్కడికి? నరకాన్ని. కనుక దేవుడిచ్చినటువంటి ఆత్మను మరలా దేవుడి చేతికి మనం అప్పగిస్తాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాం, నీ చేతికే నా ఆత్మను అప్పగిస్తాం. ఎందుకంటే నీవు ఇచ్చినటువంటి ఆత్మ వారి నాశకారంలో జీవాయువన్నాడు, జీవాత్మ ఆయన వాక్యం రాయబడింది. ఆయన ఇచ్చిన ఆత్మ మన ఆత్మ కాదు, మన మీద మనకు అధికారం లేదు. అర్థమంటారా? ఈ ఆత్మ మీద దేవుడికి ఒక్కటే అధికారం. అందుకని యోగును శోధించేటప్పుడు అపవాది దేవుడు అని చెప్పాడు, శరీరాన్ని యావని చేయి, ఆత్మజోలికి పోవడు. ఆత్మజోలి పడడానికి అధికారం, ఈ ఆత్మ మీద అధికారం దేవుడికి ఒకటి. కనుక ఈ 7 మాటలు యొక్క సారాంశం క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. కనుక అట్టి వాక్య ప్రకారం మనం జీవితం. ఇంటి మాటలు ప్రభు దీవించి మన వ్యక్తులు ఆశ్రయించి ఆయన ప్రభుత్వాన్ని ప్రకటించి బాధపడుతుందాకా. ఆమేన్.